రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి. ఇక వైట్ బీన్స్ కిలో 20 రూపాయలతో అండి 30 రూపాయలు, పెన్సిల్ బీన్స్ 20 రూపాయలతో అండి 30 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 18 రూపాయలతో అండి 25 రూపాయలు, తీగు చిక్కుడ 18 రూపాయలతో అండి 25 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక పచ్చిమిర్చి కిలో 30 నుండి 35, 36 రూపాయల వరకు కూడా కిలో పోవడం అయితే జరిగింది. ఇక క్యారెట్, లోకల్ క్యారెట్ వచ్చేసి 25 రూపాయలు, ఊటీ క్యారెట్ వచ్చేసి 30 రూపాయలతో అండి 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. లోకల్ బీట్రూట్ 10 రూపాయలు, ఇక ఊటీ బీట్రూట్ వచ్చేసి 15 నుండి 20 రూపాయల దాకా పోవడం అయితే జరిగింది. పాల్యం వంకాయ 10 నుండి 18 రూపాయలు, వరి వంకాయ 8 రూపాయలతో నుండి 9 రూపాయలు, 10 రూపాయలు, ఉజాలా వంకాయ 5 రూపాయలతో అండి 10 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక బాటల్ బ్రింజాల్ కిలో 15 రూపాయలతో అండి 25 రూపాయలు, బెండకాయ కిలో 30 రూపాయలతో అండి 50 రూపాయలు, బీరకాయ 25 రూపాయలతో అండి 35 రూపాయలు, ముల్లంగి 5 రూపాయలతో అండి 7 రూపాయలు, కాకరకాయ పెద్ద కాకరకాయ వచ్చేసి 15 రూపాయలతో అండి 20 రూపాయలు, పన్నీర్ కాకరకాయ 15 రూపాయలతో అండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ A1 గ్రేడ్ స్వీట్ కార్న్ వచ్చేసి 8 రూపాయలతో అండి 13 రూపాయలు, గోడు చిక్కుడ 15 రూపాయలతో అండి 25 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ పొటాటో కిలో 15 రూపాయలతో అండి 20 రూపాయలు, దోసకాయ 15 రూపాయలతో అండి 18 రూపాయలు, క్యాబేజు కిలో 8 రూపాయలతో అండి 10 రూపాయలు, కాలీఫ్లవర్ 10 రూపాయలతో అండి 18 రూపాయల వరకు కూడా ఒక పువ్వు కాలీఫ్లవరు పలకడం అయితే జరిగింది. అలసంద 35 నుండి 40 రూపాయలు, కందికాయ 42 రూపాయలు, అనపకాయ 40 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. నూకల్ 10 నుండి 15 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. పొట్లకాయ 10 నుండి 18, 19, 20 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. క్యాప్సికమ్ 20 నుండి 30 రూపాయలు, రెడ్ క్యాప్సికమ్ 50 నుండి 80 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక ఆనియన్ నాటి ఎర్రగడ్డలు వచ్చేసి 40 రూపాయలతో అండి 70 రూపాయలు, పెద్ద ఎర్రగడ్డలు హైబ్రిడ్ ఎర్రగడ్డలు వచ్చేసి 30 నుండి 37 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక కర్బూజకాయ వాటర్ మిలన్ 12 రూపాయల కిలో పలకడం అయితే జరిగింది. దొండకాయ 15 రూపాయలతో అండి 20 రూపాయలు, చోచో కిలో 10 రూపాయలు, పచ్చి మామిడికాయ 70 రూపాయలతో అండి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కొత్తిమీర విషయానికి వస్తే నాటి కొత్తిమీర 100 నుండి 150, హైబ్రిడ్ కొత్తిమీర 90 రూపాయలతో అండి 120 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక తినే గుమ్మిడికాయ 5 రూపాయలు, బూర్దు గుమ్మిడికాయ బస్తా 250 నుండి 400 వరకు కూడా బస్తా పలకడం అయితే జరిగింది. మునక్కాయ 50 రూపాయలతో అండి 80 రూపాయలు, టమాటో లోకల్ టమాటో వచ్చేసి 10 రూపాయలు, బెంగళూరు టమాటో 10 నుండి 18 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. ఇక బంగాళాదుంపలు ఉర్లగడ్డల విషయానికి వస్తే బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి 5 నుండి 10 రూపాయలు, ఇక పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి 10 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. రెడ్ క్యాబేజు 10 నుండి 20 రూపాయల వరకు కూడా రెడ్ క్యాబేజు కిలో పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన 10 రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు. నమస్కారం. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో ఉదయం 5 గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు ఉంటాయి. ఇక చెన్నై కోయంబేడు మార్కెట్ ప్రారంభమయ్యే సమయము ప్రతిరోజు రాత్రి 11 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. రైతులందరూ గమనించిన విషయం ఏమిరా అంటే రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేయబడుతున్నాము. రైతులందరూ కూడా గమనించగలరు. అలాగే రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ బట్టినే చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. చాలామంది రైతులు, వీక్షకులు, వ్యాపారస్తులు అందరూ కూడా ఈ ధరలు అనేవి ఎక్కడి నుండి వస్తున్నాయని డౌట్లు కామెంట్స్ రూపంలో అడగడం జరుగుతుంది. ఈ ధరలు అనేవి చెన్నై కోయంబేడు మార్కెట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంది. ఆ వెబ్సైట్ నుండి మేము చూసి రైతులకు అవగాహన కల్పించడానికి ఈ వీడియోస్ అనేది రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా ఈ రైతుల కోసం అనేది ఈ వీడియోస్ అనేది చూసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. నమస్కారం.